వన్స్ అగైన్ హలో, నమస్తే, భాయ్ సాబ్ అందరికీ సలాం వాలేకుం. ఎందుకు వీడియోకి ఇంత డిఫరెన్స్ వస్తుందంటే చెప్పుకోదగ్గ మార్పులు అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అయితే ఏం లేవు. అప్పుడెప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఒక వీడియో తీసినాం, ఇప్పుడు కొత్త వీడియోతో వచ్చినాం. ఒక స్ట్రాంగ్ రీజన్ ఒకటి ఉంటేనే వీడియో తీద్దాం అన్నట్టు కొత్త వీడియోతో వచ్చినాం. యథావిధిగా కెమెరా ఉమెన్ గాయత్రి తోటి మీ యొక్క అభిమానం. లెట్స్ బిగిన్ ద షో. హలో అండి, నమస్తే అందరికీ. అండ్ ఫస్ట్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ టు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ దేర్ హ్యూజ్ విక్టరీ. అండ్ కంగ్రాచులేషన్స్ టు నరేంద్ర మోడీ గారు కూడా. అండ్ దీంతో సో లెట్ స్టార్ట్ ద క్వశ్చన్స్. ఎక్కువ క్వశ్చన్స్ ఏం లేవు, బికాజ్ మనం చాలా మన వీడియోస్లో ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాం. సో ఫస్ట్ ఏంటంటే మేము మళ్ళీ ఆ క్వశ్చన్స్ రిపీట్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ అది ఎవరికైనా బోర్ కొడుతుంది. ఈవెన్ మేము చూసుకున్నా మాకు కూడా బోర్ కొడుతుంది. కాబట్టి సో క్రిస్ప్గా మనకున్న 2-3 క్వశ్చన్స్లో మనం వైండప్ చేసేద్దాం ఈ సెషన్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అందరికీ ఏంటంటే, మనం ఏపీలో ఎలక్షన్స్ టీడీపీ వాళ్ళు అండ్ కూటమి అందరు గెలుస్తారు కాబట్టి ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ మన తెలంగాణ రియల్ ఎస్టేట్ పైన ఎట్లా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కొన్ని ఫోన్లు వచ్చినాయి, రిజల్ట్స్ వచ్చినాక కొన్ని ఫోన్లు వచ్చినాయి. ఇంకా అన్నీ కలిపి ఒకటేసారి చేద్దాం అన్నట్టు చేసిన. ఆల్రెడీ కొందరు బ్లాగర్స్ వాళ్ళ స్టైల్లో వీడియోస్ ప్రజెంట్ చేసిండ్రు. నేను కూడా నా థాట్స్ షేర్ చేసుకుందాం అన్నట్టు అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన మోడీ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. మొత్తానికి మన టూ తెలుగు స్టేట్స్ అద్భుతమైన అభివృద్ధి పథంలోకి నడవాలని కోరుకుంటూ, క్వశ్చన్ వచ్చేసి మన ఏపీ ఎలక్షన్స్ ఇంపాక్ట్ మన తెలంగాణ నథింగ్ బట్ మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎట్లుంటుంది ఇంపాక్ట్. ఇక్కడ ఈ యొక్క డిస్క్రిప్షన్ నేను చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అది యాప్ట్ ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. మనం ఇప్పటి నుంచో మన బాల్యం నుంచి చూస్తున్నాం, మన చైల్డ్హుడ్ నుంచి మారుతి కార్స్ చూస్తున్నాం. మారుతి కార్స్ వచ్చినాక ఎన్నో కంపెనీస్ వచ్చినాయి, హుండై అని, కియా అని, వోక్స్ వ్యాగన్ అని. కానీ మారుతి మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మారుతి కార్స్ ఉన్న గొప్పదనము రీసేల్ ఫ్యాక్టర్. మరి ఈ మారుతి కార్స్ మన రియల్ ఎస్టేట్కి ఎట్లా అంటే, మారుతి కార్స్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇక్కడ ఏమవుతుందంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మారుతి కంపెనీ హైదరాబాద్ అయినా కంపెనీస్ కావచ్చు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఒక ఐటీ అనే కాదు, ఫార్మా ఉంది, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, నెక్స్ట్ ఐటీ అన్నిటికంటే బ్యాక్ బోన్. సో అట్లా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి ఇది ఎప్పటికైనా కూడా మంచి డెస్టినేషన్. మరి వేరేసి ఇప్పుడు అమరావతి రాత్రికి రాత్రి అవుతుందంటే, అమరావతి నో డౌట్ ఇంతకుముందు టర్మ్ 2014 to 19 లాగా కాకుండా ఈసారి ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. మరి ఏం లాజిక్ అంటే, ఆల్రెడీ మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, ఈసారి సంకీర్ణ ప్రభుత్వం అంటే బాబు గారు నథింగ్ బట్ కూటమిది కీ రోల్ ప్లే చేసేది ఉంది. సో ఎక్కడైతే కీ రోల్ ప్లే చేసేది ఉంటుందో కొంచెం మనం అనుకున్నవి జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అదొక పెద్ద పాజిటివ్ నోట్. సో 2014 to 19 జరిగిన దానికంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి బెటర్ చేంజెస్ అనేవి మనం విట్నెస్ చేయొచ్చు ఏపీలో. ఈ ప్రాసెస్లో నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి అయితే ఎటువంటి డోకా అయితే ఉండదు. ఇక్కడ ఉంటాయి మరీ ప్రీమియం ప్రాజెక్ట్స్ 3 CR, 5 CR, 10 CR, అటువంటి వాటి మీద కొంచెం ప్రభావం అయితే ఉంటుంది. వేరాజ్ సిటీకి దూరంగా ఉంటే కూడా వాటికి కూడా ప్రభావం అయితే ఉంటుంది. కొందరు ఏపీ ప్రజలు ఏపీ వైపు కొంచెం ఆలోచించడానికి ఆస్కారం ఉంది, ఆలోచించవచ్చు కూడా. ఈసారి కొంచెం కంపేర్ టు 2014 to 19 ఈసారి ఏ పరిస్థితుల్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది అనేది కూడా మీకు చెప్తున్నా. కాబట్టి 2014 to 19 కంటే 19 to 24 టర్మ్లో మాత్రం ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది. మరి ఏపీలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ దీంతో కంపేర్ చేస్తామంటే, కియా మోటార్స్ నథింగ్ బట్ కియా వెహికల్స్ కూడా ఇప్పుడు సూపర్ హిట్ అయినాయి, రోడ్స్ మీద మనకు అద్భుతంగా కనిపిస్తున్నాయి, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో కొత్తగా వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది రైట్ టైం అంటారా మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం? ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఎమోషన్ మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. సో ఇన్వెస్ట్మెంట్ అనే దానికి ఎప్పుడు కూడా ఒక మంచి టైం అంటే ఏముండదు. ఈ రోజు ఇట్లుందా, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రివైజ్ చేయడం కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ నథింగ్ బట్ గవర్నమెంట్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, సగటు ఇన్వెస్టర్కి మినిమం 10,000 నుంచి 10 lakhs దాకా డిఫరెన్స్ వస్తుంది. సో అది ఆ జీవో 1 weekలో పాస్ అవుతుందా, 1 monthలో పాస్ అవుతుందో తెలియదు.
మనకు 10,000 ఆదా అయినట్టే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. కాబట్టి ఏదో అయిపోతుంది ఏదో తగ్గిపోతుంది అని అనుకోకుండా మన బడ్జెట్లో ఇప్పటికైనా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ 4 years నుంచి చెప్తున్నా, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, హెచ్ఎండిఏ లిమిట్స్లో చూడండి. మళ్ళీ యథావిధిగా ఎక్కడ చెప్తున్నా, వెస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్లో హెచ్ఎండిఏ లిమిట్స్లో R1, R2, R3 జోన్స్లో చూడండి. రెసిడెన్షియల్ యాక్టివిటీస్ క్విక్గా అయ్యేటివి 50 lakhs బిలోవి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లోకి మార్కెట్ ట్రెండ్స్కి తగ్గట్టు 50 lakhs బిలోవి మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఒక డౌన్ ద లైన్ 3 to 5 yearsలో బ్యాంక్ కంటే బెటర్ రిటర్న్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది నేను మిమ్మల్ని అడిగిన ఈ క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అవుతుంది ఖచ్చితంగా కాబట్టి. సో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బికాజ్ నా మైండ్లో మనం అక్కడ ఇన్వెస్ట్ చేసింటే బాగుండే కదా అన్న క్వశ్చన్ నాకు వచ్చింది అనమాట. దీనికి మీరు ఏమంటారు? ఏపీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అవును, ఇంతకుముందు సాయంత్రం నేను మా వైఫ్ అలా సరదాగా టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటే, ఏపీలో నాకైతే పెద్దగా అవగాహన లేదు. తెలిసిన చుట్టాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్లో లేరు. మేబీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉండింటే మాత్రం సర్టన్ పీపుల్ గైడెన్స్ తోటి ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తుంటేమేమో కానీ మీ గిట్ట మంచి రిసోర్స్ ఉండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ను లేకపోతే మీ హోమ్ టౌన్స్ ఈధర్ గోదావరి జిల్లాలు కావచ్చు, ఇటు గుంటూరు సైడ్ కావచ్చు, నెల్లూరు, ప్రకాశం, ఏవైనా డిస్ట్రిక్ట్స్లో మీకు ఏదైనా మంచి రిసోర్స్ ఉంటే కనుక ప్లాట్స్ కంటే బెటర్గా అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకు అవి మనం ప్లాట్స్ ఎందుకు చేసుకోవద్దు, అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవద్దు అంటే, ప్లాట్స్ వచ్చేసి ఎప్పుడు ఎక్కువ డిమాండ్ వస్తుంది అంటే రెసిడెన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతున్నప్పుడు ప్లాట్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను కొంచెం తెలుసుకున్న కాడికి అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఎక్కడో తాను 15-20 lakhsలో 10 lakhsలో కూడా ఏపీలో అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరుకుతాయని కొందరు చెప్పింది. అవి ఎంతవరకు నిజమనేది మీరు తెలుసుకోండి. అయితే ప్లాట్ కంటే బెటర్గా అగ్రికల్చర్ ల్యాండ్. సో ఇప్పుడు హైదరాబాద్లో ఒక 30 to 50 lakhs ఒక ప్లాట్ పెట్టుకోవాలి మినిమంలో మినిమం. అదే ఏపీలో ఎక్కడన్నా ఒక చోట మీకు 2 to 3 acres దొరికింది అనుకుందాం, మీరు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ చేసుకుంటే కనుక బెటర్ ఈ కమింగ్ 5 yearsలో. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఇది వరకు లాగా కాకుండా ఈసారి కొంచెం బెటర్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని మంచి చేంజెస్ అనేవి మనం విట్నెస్ చేయొచ్చు ఏపీలో. కాబట్టి కుదిరితే 1 or 2 acres అది కూడా కమింగ్ 3 to 5 yearsలో మీరు ట్రేడ్ చేసుకొని ఇంకే సబ్జెక్టెడ్ టు మీకు మంచి రిసోర్స్ దొరుకుతాయి, అవగాహన ఉన్న వాళ్ళు దొరికితే కనుక ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోండి. మరి ప్లాట్స్ గురించి అంటే నేను దాని గురించి అయితే చెప్తున్నా, మీరు రీసెర్చ్ చేయండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ హెచ్ఎండిఏ ప్లాట్స్ హైదరాబాద్ చుట్టుముట్టు తీసుకుంటుందంటే, హైదరాబాద్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ కన్ఫైన్ టు మన 2 తెలుగు స్టేట్స్, అటు ఏపీ వాళ్ళు కావచ్చు, మన తెలంగాణ వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, మన నార్త్ సైడ్ మహారాష్ట్ర వాళ్ళు పెడుతుండ్రు, వేరే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ ప్లాటింగ్ వరకు పెడుతుండ్రు. మరి విల్లాస్ వరకు, అపార్ట్మెంట్స్ వరకు ఓన్లీ మన తెలుగు వాళ్ళే పెడుతుండ్రు. సో ఏపీ వైపు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి, మంచి రిసోర్స్ హెల్ప్ తీసుకోండి. సబ్జెక్టెడ్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్ నాకున్న అంచనా మేరకు, నేను తప్పుంటే నన్ను మన్నించండి, కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఒకవేళ మీ బడ్జెట్లో ఫిట్ అయ్యేటట్టు దొరికితే కనుక తీసుకొని ఓ 3 to 5 yearsలో మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, ఓకే, దిస్ ఇస్ అవర్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ అండ్ సెల్లర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? కొన్నిటోళ్ళు మనం మనిషి అంటేనే ఆశాజీవి, ఎప్పుడు తగ్గిపోతుందా, ఎప్పుడు పడిపోతుందా, ఏదో అయిపోతుందా అనుకున్నాం. గోల్డే అనుకున్నాం. గోల్డ్ ఎట్లా పెరుగుతుందో మనకు తెలుసు, అది నిత్యావసరం. గోల్డ్ అనేది ఒక నిత్యావసరం. ఎట్లనో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఒక నిత్యావసరం లాక్కనే. అది ఫ్లాటా, విల్లానా, ఓపెన్ ప్లాటా. ఒకవేళ హైదరాబాద్ ఇల్లు కొనలేని వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఒక ప్లాట్ అన్నా కొనుక్కొని పెట్టుకుంటే బెటర్. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదో చిన్న స్థలం, అది 150 yards 200 yards హెచ్ఎండి అయితే లోన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు డిలే చేయకుండా మీ బడ్జెట్లో ఫిట్ అయ్యేటివి హెచ్ఎండి R1, R2, R3 జోన్స్లో ఎక్కడైనా దొరికితే తీసుకోండి. లేదు ఏపీలోనే మీకు మంచి రిసోర్స్ ఉంది, రీసేల్ చేసుకోగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏపీలో కూడా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్లాట్స్ అయితే కనుక హైదరాబాద్ సరౌండింగ్స్, హెచ్ఎండిఏ లిమిట్స్, R1, R2, R3. మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే కనుక మీరు ఏపీ వైపు ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో అక్కడ వైపు కూడా మీకున్న రిసోర్సెస్ త్రూ మీరు చెక్ చేసుకుంటే మంచి డీల్ దొరకడానికి ఆస్కారం ఉంది. మన తెలంగాణ దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రీజనలింగ్ కూడా ఈ రోజు రేపు అంటారు. మొత్తానికి అయితే ఈ ఇయర్లో అయితే ఒక షేప్లోకి వస్తుంది. అది ఏమంటారు, బిడ్డింగ్ కావచ్చు, టెండర్లు పలకడం, అవి వర్క్ ఇనిషియేషన్ అయితే కావచ్చు.
వాళ్ళు ఏదో 3 years 5 years అంటున్నారు గవర్నమెంట్. హోప్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయిపోవాలనే కోరుకుందాం. కానీ ఆల్రెడీ ఏమైందంటే తెలంగాణలో 100 kilometers దాకా 50 lakhsకి తక్కువ అయితే లేవు నా అంచనా ప్రకారం. అది వరంగల్ సైడ్ అయినా మహబూబ్ నగర్ సైడ్ అయినా ఎస్పెషల్లీ 100 kilometers దాకా. ఒకవేళ 100 kilometers వరకు మీకు 25-30 lakhsలో దొరికితే కన్ను మూసుకొని ఇప్పుడైనా తీసుకొచ్చి, కానీ ఎక్కడ కూడా 10-15 lakhs అయితే లేవు తెలంగాణ. అందుకొరకు ఏపీలో ఎక్కడైనా 10-15 lakhsలో ఎవరన్నా మీకు దొరికితే కనుక తీసుకోండి అని చెప్తున్నాను. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు రీజనల్ రింగ్ రోడ్ అని మాట్లాడారు కదా, నిజంగా అది రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ లేయింగ్ ఆఫ్ రోడ్స్ అయితే నిజంగా అంత ఇంపాక్ట్ ఉంటుందా రియల్ ఎస్టేట్ పైన? మన దగ్గర ఏం చేసిందంటే మొదటి నుంచి కూడా రెసిడెన్షియల్ ప్లాటింగ్ అయినా ఇది ఒక RRR చుట్టూ లేఅవుట్స్ అయినా కూడా ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసిండు. సో ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే మార్కెట్లో కరెక్షన్ స్టేజ్లో ఉన్నాం. అంటే అటు గడిచిన 6 months 1 year నుంచి చూస్తే మీరేం పెద్దగా భారీగా అయితే చేంజెస్ చూడలే, ఎస్పెషల్లీ ప్లాటింగ్ కమ్యూనిటీలో. ఈ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఏమవుతుందంటే బిల్డర్స్ చేతులు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవ్రీ 2 monthsకి 3 monthsకి రివైజ్ చేస్తారు. కానీ అవి ఎంత క్లోజ్ అవుతున్నాయని మనకు మాత్రం తెలియదు. వేరే ప్లాటింగ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనుకోండి, కన్సర్న్ పర్సన్స్ త్రూ ఏజెంట్స్ మనకు తెలిసేది ఏంటంటే అవి ఎంత క్లోజ్ అవుతున్నాయో తెలుస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మ్యాక్సిమం HMDA లిమిట్స్ అని ఓఆర్ఆర్కి 5 to 10 kilometers రేడియస్లో తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఫైన్, విత్ దిస్ నా క్వశ్చన్స్ అయిపోయినాయి. మీరేమని చెప్పాలనుకుంటున్నారా? యథావిధిగా మనం మీకు తెలుసు కంపెనీ సేల్ చేస్తున్నాం, రీసేల్ చేస్తున్నాం, ఫ్లాట్స్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్. తెలియకుండా మన మీద ఒక ముద్ర ఏం పడేదంటే ఓపెన్ ప్లాట్స్ అభిమాన్ మంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని. మరోసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇవి కంపెనీ కావచ్చు, రీసేల్ కావచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. ఇదర్ ఫ్లాట్, ప్లాట్, విల్లా, అగ్రికల్చర్ ల్యాండ్. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. లేని పక్షంలో కింద మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పెడుతున్నా, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు. నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. మీరు అక్కడ ఏదైనా రీసేల్ ప్రాపర్టీస్ 15 lakhs నుంచి స్టార్ట్ చేస్తే 10 crores దాకా లీగల్గా అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఎక్కువ శాతం నేను HMDAనే చేస్తున్నా. కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్, మధ్య మధ్యలో DTCP, విల్లాస్, అపార్ట్మెంట్స్ కూడా చేస్తున్నా. మీరు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కూడా నన్ను రీచ్ అవుట్ కావచ్చు. నా పేరు అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. మళ్ళొకసారి మరో మంచి వీడియోతోటి మా శ్రీమతితో కలిసి వస్తానని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, అభిమాన్. బాయ్, జై హింద్.